నెక్స్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ లో ప్రెసెంట్ టెన్స్ ఇస్ ఓవర్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అన్నమాట. పాస్ట్ టెన్స్ మళ్ళీ మనము ఎట్లయితే ప్రెసెంట్ టెన్స్ 4 టైప్స్ గా డివైడ్ చేస్తామో పాస్ట్ టెన్స్ కూడా అట్లా 4 టైప్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, లేదా పాస్ట్ ప్రోగ్రెసివ్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని డివైడ్ చేస్తాం అనమాట. సో మనం ఒకసారి ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే కనుక గతంలో జరిగిపోయిన యాక్షన్స్, ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిపోయిన పనులు చెప్పడానికి ఈ పాస్ట్ టెన్స్ ని వాడతాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ గతం అంటే నిన్న, నిన్నటి సంవత్సరము, నిన్నటి మార్చ్, లాస్ట్ మార్చ్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ సండే, ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగింది, లాస్ట్ క్లాస్లో ఏం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్తారనమాట. అర్థమవుతుందా? సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ఫామ్ అనేది V2 ఫామ్ లో ఉంటుంది. ఏ ఫామ్ లో ఉంటుంది? V2 ఫామ్ లో ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సింపుల్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు తిరుపతి. దీంట్లో ఐ అనేది ఏమైతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. వెంట్ అనేది ఏమైతుందంటే వర్క్ V2 ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ తిరుపతి అనేది ఏమైతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. టు అనేది ఏమైతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. పాజిటివ్ సెంటెన్స్ కేమో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. మరి నెగిటివ్ రాయాలన్నప్పుడు, ఎస్ఆర్ క్వశ్చన్ ఫామ్ రాయాలన్నప్పుడు, నెక్స్ట్ అలాగే WHO ఫామ్ రాయాలన్నప్పుడు ఎట్లా రాస్తాం సార్ అంటే కనుక గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటారు. ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటారు? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్ అనేది బాహుబలి అయితే హెల్పింగ్ వర్బ్ అనేది కట్టప్ప లాంటిది. రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వర్బ్ అనేది ఎవరు లాంటిది? బాహుబలి. హెల్పింగ్ వర్బ్ ఎలాంటిది? కట్టప్ప లాంటిది అనమాట. అర్థమవుతుందా? ఏ బాహుబలి ఉన్నప్పుడు ఏ కట్టప్పని యూజ్ చేస్తామో తెలిస్తే సరిపోతుంది మనకి. అర్థమవుతుందా? అంటే బల్లాల దేవ బాహుబలి అని చూసుకోవాలా. అర్థమవుతుందా? సరే, మనకి అన్ని సబ్జెక్టులకి అంటే 7 సబ్జెక్టులకి ఐకి, ఉయికి, యూకి, దేకి, హీకి, షీకి, ఇట్కి, ప్లూరల్స్ కి, సింగులర్స్ కి అన్నింటికి కూడా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ నే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు తిరుపతి ఎస్టర్డే. నేను నిన్న తిరుపతికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను తిరుపతికి? నిన్న వెళ్ళాను. నెక్స్ట్ దీని నెగిటివ్ ఫామ్ రాయాల. నెగిటివ్ ఫామ్ రాయాలంటే కనుక 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ థింగ్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా. సెకండ్ థింగ్, ఇక్కడ V2 ఉంది కదా, నెగిటివ్ గానీ తర్వాత ఎస్ఆర్ క్వశ్చన్ గానీ WHO ఫామ్ లో రాసేటప్పుడు వర్బ్ యొక్క ఫామ్ V1 ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వర్బ్ ఫామ్ V2 ఉంది. దీన్ని నెగిటివ్ లో రాసేటప్పుడు దీని యొక్క V1 ఫామ్ తీసుకోవాలి. వెంటకు V1 ఫామ్ ఏమొస్తుంది? గో వస్తుంది. అర్థమవుతుందా? పాస్ట్ టెన్స్ లో మాత్రం ఇది మర్చిపోకూడదు. 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఒకటి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలా. రెండోది, మామూలుగా పాస్ట్ టెన్స్ లో V2 రాసింటాం, కానీ నెగిటివ్ గానీ ఎస్ఆర్ క్వశ్చన్ గానీ తర్వాత WHO కానీ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా V1 ఫామే తీసుకోవాలి. చూడండి ఒకసారి. దీని నెగిటివ్, ఐ డిడ్ నాట్ గో టు తిరుపతి ఎస్టర్డే. నేను నిన్న తిరుపతికి వెళ్ళలేదు. ఎస్ఆర్ క్వశ్చన్ ఫామ్ హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ తర్వాత రాయాలి, వర్బ్ V1 ఫామ్ రాయాలి, యాక్సిస్ విధానంలో అలాగే రాసేసాలి. డిడ్ ఐ గో టు తిరుపతి ఎస్టర్డే. నేను నిన్న తిరుపతికి వెళ్ళానా? నేను నిన్న తిరుపతికి వెళ్ళానా? నెక్స్ట్ WHO ఫామ్, హౌ డిడ్ ఐ గో టు తిరుపతి ఎస్టర్డే. నేను నిన్న తిరుపతికి ఎలా వెళ్ళాను? బస్సా, బై కారా, బై ట్రైనా, బై ఎయిరా. హౌ డిడ్ ఐ గో టు తిరుపతి ఎస్టర్డే. నేను తిరుపతికి ఎలా వెళ్ళాను అని అర్థం అనమాట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అది నిజంగా పాస్ట్ టెన్స్ అని ఎట్లా గుర్తుపడతాం? ఏ సందర్భాల్లో పాస్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం అంటే కనుక మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఇది పాస్ట్ టెన్స్ అని గుర్తుపట్టడానికి, ఆ సమయంలో అది పాస్ట్ టెన్స్ యూజ్ చేయడానికి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ డికేడ్, ఇన్ 2025. దీన్ని ఏమంటాము అంటే కనుక ఇన్ 2025, ఇన్ 1996 ఇన్ రాస్తే ఏమంటామంటే కనుక పాస్ట్ పాయింట్ ఆఫ్ టైం అని అంటాం. ఏమంటాం? పాస్ట్ పాయింట్ ఆఫ్ టైం అని అర్థం. 2025 మనకు పాస్టే కదా, గతమే, అది కూడా అయిపోయింది. సో ఇన్ 2025, ఇన్ 1996, ఇన్ లాస్ట్ సమ్మర్, లాస్ట్ నైట్,
లాస్ట్ జూన్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ క్లాస్, లాంగ్ ఎగో, లాంగ్ ఎగో, ఇట్స్ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్, దెన్, అట్ దట్ టైమ్, ఎట్సెట్రా. ఇలాంటి సందర్భాలు మనం ఏం యూజ్ చేస్తాం సార్ అంటే కనుక సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ గుర్తుపట్టాలి అంటే కనుక ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? సో అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. సో దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ రాస్తారా? తెలుగులో మీనింగ్తో సహా నాకు రాసి చూపించాలి. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో రాస్తారో నాకు తెలియాలి. అర్థమవుతుందా? రైట్.